హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైంది కదా బర్త్డే పార్టీకి వెళ్ళినామని. బర్త్డే పార్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది కేకులు, చాక్లెట్లు, గిఫ్టులు కదా. మరి గిఫ్ట్ ఇవ్వాలంటే మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? షాపింగ్కి. అందుకని చెప్పేసి షాపింగ్కి వచ్చినాం అనమాట. పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళామా, అంతే సంగతులు. బర్త్డే కోసం కొనాల్సిన గిఫ్ట్ వాళ్ళ కోసం కొనాల్సి వస్తుంది అనమాట. మా ఇంట్లో సిచ్యువేషన్ అట్నే ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా ఉన్నారా? కామెంట్ అయితే చెయ్యండి. ఆగండి, ఎవరి బర్త్డే ఏంటి ఏమి చెప్పకుండా మాట్లాడుకుంటూనే పోతుంది అనుకుంటున్నారా ఏంటి? చెప్తాను. అదే చెప్పకపోతే ఎట్లా చెప్పండి. మాడపరచు వాళ్ళ పాప బర్త్డే అన్నట్టు. అక్కడికి మా కోడల పేరు లేఖ్యశ్రీ. అందరూ కామెంట్ బాక్స్ లో హ్యాపీ బర్త్డే లేఖ్యశ్రీ అని కామెంట్ చేయండి. బర్త్డే అయితే అయిపోయింది లేండి. అయిపోయిన తర్వాత తీసిన వీడియో అన్నమాట ఇది. వెళ్ళేసి అయితే వచ్చేసినాము. షాప్ అంతా వెతకంగా లాస్ట్ కు ఈ గిఫ్ట్ అయితే బుక్ చేసినామండి. ఎలా ఉంది చెప్పండి. ఏం చేయాలి కానవి ఎప్పుడు కొనియాలి? ఓకే, ఆయన ఎందుకు కొనియాలి నీకు? లేకపోతే కొనియాలా? బర్త్డే గర్ల్కి గిఫ్ట్ కొనడేందో కానీ మా పాప నాకు గిఫ్ట్ అని అడిగింది, కానీ ఏదో సముదాయించి అయితే తీసుకొచ్చినామండి. ఇక లాస్ట్కి సెలెక్ట్ చేసిన గిఫ్ట్ని అయితే ప్యాకింగ్ అయితే చేయించినాము. మరి మీ పిల్లలు కూడా షాపింగ్కి పోతే నాకెందుకు ఇంకో గిఫ్ట్ కొనలే అని ఏడుస్తారా? కామెంట్ చేయండి అబ్బా. మా పిల్లలు అయితే ఎవరి బర్త్డేకి వెళ్ళినా షాపింగ్కి తీసుకుపోతే చాలు, వాళ్ళకి గిఫ్ట్ లేకుండా బొమ్మ లేకుండా బయటికి అయితే రారబ్బా. అందరి పిల్లలు గట్టినే ఉంటారో మరి మా పిల్లలు గట్టినే ఉంటారో నాకైతే తెలియదు. మీరు పెట్టే కామెంట్ని బట్టి నేను తెలుసుకుంటాను అనమాట. ఏ గోల్డ్ కలర్ గిఫ్ట్ ప్యాక్ కొత్తగా ఉందని చెప్పేసి దాని అయితే ప్యాక్ చేయించినాము. ప్యాకింగ్ అయిపోయిన వెంటనే బైక్ పైన అయితే వెళ్ళినాం అనమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక కార్లో వెళ్తే లేట్ అవుతుంది అని చెప్పేసి బైక్ పైన అయితే వెళ్ళినాము. ఇటు అటు లైట్ ఫోకస్ వల్ల వీడియో అయితే క్లారిటీగా రాలేదు. ఒక 1.5 అవర్ తర్వాత మాడపరచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇక మా చిన్నాడపరచు వాళ్ళు మెట్రోలో, మేము బైక్ పైన వచ్చినాము. అందరము మ్యాక్సిమం ఒకే టైంలో వెళ్ళినాం అనమాట. ఇక మేము వెళ్ళేసరికి వాళ్ళు కేక్తో రెడీగా ఉన్నారు. యాక్చువల్లీ ఇక అప్పటికే కట్ చేసేటోళ్ళు, కానీ ఇక మా కోసం వెయిటింగ్ అని చేసి అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళిన వెంటనే తొందరగా పాపనైతే రెడీ చేసిన. నేను మా బాబు ఇంటి దగ్గరనే రెడీ అయిపోయినాం అనమాట. మా గానమ్మకు ముందే ఫ్రాక్స్ అంటే ఎలర్జీ కాబట్టి అందుకే అక్కడికి వెనక ఫ్రాక్ వేసేసి కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర నుండి వేసుకోపోయిన డ్రెస్ వేసిన అనమాట. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బర్త్డే గర్ల్ వాళ్ళ చెల్లి అయితే చెప్పిన మాట అస్సలు వినకుండా ఇటు అటు ఉరుకుతూనే ఉన్నది అన్నట్టు. ఇక ఆమె చిన్నపిల్ల కాబట్టి ఆమెను వదిలేసి ఏదో ఒక విధంగానైతే కేక్ అయితే కటింగ్ చేయించారు. కెమెరా వైపు చూడని ఎన్నిసార్లు చెప్పినా నేను చూడని ఏడుతూనే ఉన్నది. ఇక సరేలే, చిన్న పాపలను పట్టించుకునేది లేదు. ఇక ఫోటో ఒకసారి చూస్తారు ఒకసారి చూడరని వాళ్ళని వదిలేసి కేక్ కటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఫస్ట్ వాళ్ళ నానమ్మ వాళ్ళకు తాతయ్యకు తినిపించిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి తినిపించి తర్వాత వాళ్ళ చెల్లికి కూడా తినిపించేసింది బర్త్డే గర్ల్. చిన్నపిల్లలకి చాక్లెట్లైనా బిస్కెట్లైనా కేకులైనా చాలా ఇష్టం ఉంటాయి కదా. కేక్ అయితే తిన్నదనమాట. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక ఊరుకోబెట్టలేక మాడపడుచుకైతే కష్టమైందబ్బా. ఏం ఏడుపో ఏమో, చిన్నపిల్లలు ఏదైనా ఫంక్షన్ అనగానే ఏడుస్తూనే ఉంటారు. అదేంటో ఏమో మరి, దిష్టి తగులో తెలియదు, చీదర వేసుకుంటారో తెలియదు, కానీ ఏడుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయినాక మంచిగా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మరి అందరి పిల్లలు అట్నే ఉంటారా? కామెంట్ చేయండి. మాడపడుచును అన్నయ్య మళ్ళీ లెక్కకి తినిపించేళ్ళు. వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా తినిపించిన తర్వాత పాప చూడండి చాక్లెట్ అయితే ఎలా తింటుందో. పాపకి చాక్లెట్ బాగా నచ్చినట్టున్నది. దాన్ని మొత్తము ఒత్తి మెల్ట్ చేసేసింది. ఇక ఫైనల్గా ఒక ఫోటో అయితే దిగేసి, బర్త్డే ఎంత గ్రాండ్గా చేసినా ఏం చేసినా కానీ పెద్దల ఆశీర్వాదం ఉండాలి కాబట్టి అక్షంతలు వేసేసి పాపనైతే ఆశీర్వదించిళ్ళు నాన్నమ్మ తాతయ్య. ఇక ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆశీర్వదించిళ్ళు అనమాట. తర్వాత మా అత్తమ్మ వచ్చి, అంటే మా కోడలికి అమ్మమ్మ తాతయ్య అనమాట, వాళ్ళు కూడా వచ్చేసి ఆశీర్వదించేసి కేక్ ముక్క పెట్టిళ్ళు. అట్లనే వెంటనే ఒక గ్రూప్ ఫోటో అయితే దిగిళ్ళనమాట. ఆ తర్వాత లేకేకి మేనమామ అంటే మేమే అనమాట. మేము కూడా ఒక కేక్ పెట్టేసి ఆశీర్వదించేసి మేము కూడా ఒక గ్రూప్ ఫోటో దిగినాము. చూడండి అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా అత్తమ్మ మామయ్య మాడపడుచు అన్నయ్య నేను మా ఆయన మా పిల్లలు అందరం అయితే దిగినామండి. ఇందులో మా చిన్నడపడుచును అన్నయ్య మిస్ అయిపోయారు అన్నట్టు. ఇక వెళ్ళడమే లేట్ అయింది కదా, హడావిడిగా జరిగిపోయింది అన్నట్టు. అందుకని ఇక తొందరగా ఫొటోస్ అయితే దిగినాము. లాస్ట్ కూర్చొని అయితే బర్త్డే గర్ల్తో ఒక ఫోటో అయితే దిగేసినామండి. ఆ తర్వాత మా చిన్నడపడుచున్ను ఆ అన్నయ్య కూడా వచ్చేసి ఆశీర్వదించి కేక్ ముక్క పెట్టి ఒక ఫోటో అయితే దిగిల్లండి. ఇక అందరము బర్త్డే గర్ల్తో ఒక్కొక్క ఫోటో అయితే దిగేసినాం అనమాట. ఇక తర్వాత వాళ్ళు కూడా ఒకటి గ్రూప్ ఫోటో దిగిళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వరకు బర్త్డే గర్ల్తో ఒకటి కూర్చొని అయితే ఫోటో దిగిళ్ళు. ఇక వచ్చిన వాళ్ళందరూ 1 by 1 ఒకరొకరు ఆశీర్వదిస్తూ కేక్ పెట్టేసి ఒక్కొక్క ఫోటో అయితే దిగిళ్ళు. ఇక మా ఆడపడిచి ఎవరెవరిని ఇన్వైట్ చేసిందో వాళ్ళందరూ 1 by 1 ఒకరి తర్వాత ఒకరు ఫొటోస్ అయితే దిగేసిళ్ళు. లాస్ట్కి వచ్చేసి చిన్నపిల్లలందరినీ ఒక గ్యాంగ్ లాగా ఒక ఫోటో అయితే దింపేసిళ్ళండి. ఇక బర్త్డే అయితే లాస్ట్కి వచ్చేసింది అనమాట.
ఇక లాస్ట్‌లో మనకి కష్టం అనిపించే పనేంటంటే కేక్ డిస్ట్రిబ్యూషన్. ఏ ఒక్కటి మర్చిపోయినా గానీ పిల్లలు బాధపడతారని జెప్పేసి ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ జేసే దగ్గర నేనును మా చిన్నాడపడిచే ఉంటాము. మా చిన్నాడపడిచి ఎప్పుడూ కేక్ కట్ జేత్తనే ఉంటది. నేను బూందు, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఏమేం తెచ్చినామో అన్ని ఐటెమ్స్ ఫిలప్ జేసి ఇవ్వడమే మా పనయిపోతదన్నట్టు. మా చిన్నాడపడిచి ఎందుకు కేక్ కటింగ్ జేత్తదంటే నాకు కేక్ కటింగ్ అంత రాదు. అందుకని జెప్పేసి ఆమె పీసెస్ జేత్తా ఉంటే నేను బూందు, చాక్లెట్‌లు, బిస్కెట్‌లు ఇంకా ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో వాటన్నింటిని ఒక ప్లేట్‌లో ఇచ్చేసి బర్త్‌డే గర్ల్‌కి ఇస్తా ఉంటే తను అందరికి డిస్ట్రిబ్యూట్ జేస్తా ఉన్నదన్నమాట. ఇగ ఆ తర్వాత నేను అందరికి డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక ఒక వీడియో అయితే తీసేసుకున్నా. చిన్న పిల్లలంతా వెయిట్ జేసేది దేనికోసం కేక్ కటింగ్ అయిపోయినాక కేక్ ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ జేత్తరా అని వెయిట్ జేత్తా ఉంటారు. దానికి తోడు ఇంకేమన్నా స్ప్రైటా, మజానా ఏదో ఒకటి ఇస్తారని వెయిట్ జేత్తా ఉంటారు గదా! ఇగ వాళ్ళు గూడా అట్లనే వెయిట్ జేసి ఇగ హ్యాపీగా కేక్ అయితే తిన్నారు. మిగిలిన ఐటెమ్స్ అన్నీ పక్కన పెట్టేసారు. ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారనమాట. ఆ తినడం అయ్యిందో లేదో మా కోడలొచ్చేసి గిఫ్ట్‌లేమి తెచ్చిల్లు అని అన్నిటిని ఓపెన్ చేస్తా ఉన్నది. లాస్ట్‌గా మేము తెచ్చిన గిఫ్ట్ అయితే ఇదేనండి. చూడండి ఏం లేదు దండలు, కమ్మలు అల్లుకునేటట్టు అనమాట. ఆర్ట్, ఫ్యాషన్‌కి సంబంధించిందనమాట. ఎంత బాగా అల్లుకుంటే అంత బాగా డిజైన్ చేసేసుకోవచ్చు మనము. ఆ విధంగా తీసుకొచ్చినాం. మా ఆడపడుచు కూడా అలానే తీసుకొచ్చింది. మేమెళ్ళేసరికే మా ఆడపడుచు చికెన్ కర్రీ, సాంబారు, రైస్ వండి పెట్టిందనమాట. ఫుడ్ తినే వీడియో హడావిడిలో తీయలేదు. అందుకని చెప్పేసి పెట్టలేదనండి. ఇంతటితో బర్త్‌డే అయిపోయింది. వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.